In India, in 1991, our government introduced a new industrial policy. Okay, why the government introduced this policy? We should know these things. Okay, the important thing is to encourage the growth of the industries in India and to reduce the stagnation situation in industries. So that is why the government introduced new industrial policy in 1991. The important aspects of the new industrial policy are: one is liberalization, 2 privatization, 3 globalization, 4 the importance of public sector, and 5th one amendment to MRTB Act. Next one, industrial location situation and importance are the new policy for development of the small industries and the policy for sick industries, the FERA amendment in FERA, partial rupee conversion or simply rupee conversion. So these are the important aspects of new industrial policy. Okay. Liberalization. All of you know that liberalization is a policy of new economic policy of 1991. అంటే 1991లో వచ్చిన న్యూ ఎకనామిక్ పాలసీలో భాగంగా గవర్నమెంట్ ఒక 3 పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసింది: లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో ఇక్కడ లిబరలైజేషన్ అంటే మనం గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటిదంటే, private people are free to establish a new industry in India. The restrictions are removed in establishing the industry. అంటే అంతకుముందు ఉన్న లైసెన్స్ రాజులో ఉన్న కొన్ని లోపాలను తొలగించి హ్యాపీగా ఫ్రీగా ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాన్ని ఈ లిబరలైజేషన్ అనేది మనకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో లిబరలైజేషన్లో భాగంగా ఏంటిది అంటే, న్యూ ఇండస్ట్రీస్ని పెట్టుకోనే ఒక ఛాన్స్ అనేది ప్రైవేట్ సెక్టార్కి వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, the ownership of the government sector, government undertakings are given to the private people. This is called privatization. So the investment in public sector units are converted to the private people. ఇందులో మనం 3 స్టేజెస్ని మనం చూడొచ్చు. ఫస్ట్ స్టేజ్లో ప్రైవేటైజేషన్ ఏం చెప్తుంది అంటే, కంప్లీట్ సెల్లింగ్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ టు ది ప్రైవేట్ సెక్టర్. అంటే ఏంటి, పబ్లిక్ సెక్టార్లో ఉన్న ఒక కంపెనీని కంప్లీట్గా ప్రైవేట్ సెక్టార్కి అమ్మడం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో సెకండ్ టైప్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఏంటి అంటే, ఈ కొంత పార్షల్ అమౌంట్ని ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100% ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లో ఒక 10% ఆ 20%ని మనం ప్రైవేట్ సెక్టార్కి అమ్మాలని అనుకుంటుంది. ఈ మధ్యలోనే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ ఇష్యూ చేసింది. ఏంటి అది? ఎల్ఐసిని ప్రైవేటైజేషన్. ఇంతకుముందు ఎల్ఐసి 100% గవర్నమెంట్ కంపెనీ. ఈ ఎల్ఐసిని ప్రైవేట్కి అప్పగించడం వల్ల ఇంకొంచెం ప్రాఫిట్స్ వస్తాయనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఓకే, సో దిస్ ఈజ్ ప్రైవేటైజేషన్. మూడవ రకం ఏంటిదంటే, ప్రైవేటైజేషన్లో థర్డ్ టైప్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఏంటి అంటే, ఇక్కడ మనం పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ని ప్రైవేట్కి ఇవ్వడం అనేది జరగదు, అమ్మివేయడం అనేది జరగదు. కాకపోతే దాని మెయింటెనెన్స్ మాత్రము ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఎగ్జాంపుల్ ఆర్టీసీలో చూడొచ్చు. ఒక ప్రైవేట్ రంగానికి ఒక ప్రైవేట్ వ్యక్తి యొక్క బస్సును ఆర్టీసీ హైర్ చేసుకొని నడిపిస్తుంది. ఆర్టీసీ గవర్నమెంట్దే, కానీ ఆర్టీసీలో నడిచే బస్సు ప్రైవేట్ది. సో ఈ విధంగా ఇదొక రకమైన ప్రైవేటైజేషన్. సో ఈ విధంగా ప్రైవేటైజేషన్కి 1991లో ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది. What is the third one? Globalization. I think you know the globalization. The important aim of the globalization is establishing a global village throughout the world. Okay, and we are giving a choice to import the goods from other countries, and we are giving a choice to import machine tools from other countries.
అంటే ఏంటి, వివిధ రకాల గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం వేరే కంట్రీస్ నుంచి ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన కంట్రీ కూడా వేరే కంట్రీస్కి ఫ్రీగా ఇంపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్స్ కూడా ఇందులో మనకు వస్తుంది. ఫారిన్ కంట్రీస్ మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇండస్ట్రీస్ని పెట్టే ఛాన్స్ అనేది ఇక్కడ ఇస్తుంది. అదేవిధంగా ఇండియా కూడా ఇతర కంట్రీస్లలో ఇండస్ట్రీస్ని పెట్టే ఛాన్స్ అనేది ఇక్కడ కల్పించడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద గ్లోబలైజేషన్. What is the fourth one? Public sector. Okay, what is public sector? Government can establish a new industry with her own investment. దీన్ని మనం ఏమంటాం, సింపుల్గా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అంటాం, PSU అని అంటాం. ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అనేవి మన గవర్నమెంట్లో 1956 పాలసీ నుంచి కూడా వీటిని మనం అమలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటిదంటే ఇప్పటి వరకు దాదాపుగా ఒక 243 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాటిల్లో ఇప్పటి వరకు ఉన్న వాటిని మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా వాటిని ప్రైవేట్ సెక్టార్కి అప్పగించడం అనేది చేస్తామన్నాను. సో గ్రాడ్యువల్లీ వీఆర్ గివింగ్ ద పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ టు ది ప్రైవేట్ సెక్టార్. ఓకే, సో if the new industry is established in our country, that will be established by only private sector, not by the public sector. What is the meaning of this one? So government is giving importance to the private sector, not to the public sector. Okay, and amendment to the MRTB Act. Amendment to the MRTB. What is MRTB Act? Monopolistic restrictive trade practices. అంటే కంట్రీలో ఒక వెల్త్ అంతా కూడా ఒకరి చేతిలో కాన్సన్ట్రేషన్ కాకుండా అందరికీ డిస్ట్రిబ్యూట్ కావాలనే ఉద్దేశంతో MRTB యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్లో భాగంగా 100 crores కంటే ఎక్కువ అసెట్ ఉన్న కంపెనీస్ న్యూ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఛాన్స్ లేదు. అయితే 91 పాలసీ ఏం చెప్తుంది అంటే ఎట్లాంటి కంపెనీలైనా సరే, అవి స్మాల్ కంపెనీస్ ఆర్ బిగ్ కంపెనీస్, వాళ్ళకి పూర్తి ఛాన్స్ అనేది మనం ఈ MRTB అమెండ్మెంట్ ద్వారా మనం కల్పించడం జరిగింది. అంటే బడా కంపెనీస్ లైక్ టాటా, బిర్లా వీళ్ళు కూడా కొత్త కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ మనం ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో దీన్నే మనం ఏమంటాం, అమెండ్మెంట్ టు ద MRTB యాక్ట్ అని అంటాం. నెక్స్ట్ వన్, ఇండస్ట్రియల్ లొకేషన్. ఇండస్ట్రియల్ when private people are going to establish a new industry, he is free to establish anywhere in the country except Jammu Kashmir. Okay, he is free, he is allowed to establish his company at anywhere, or it is rural area, or it is urban area, or it is a developed area or backward area, whatever it may be the area, he has a chance, he has a freedom to establish his firm or company at any place. Okay, small industries. What is small? You know the importance of small industries in our Indian economy. Okay, Indian economy lo small industries ki chala importance anedi undi. So by introducing a new policy, there may be a choice, there may be a chance for the underdevelopment of the small industries. So that is why government gave importance to the small scale industries also. For this, the government introduced new policies. One is establishing a SIDB, Small Industries Development Bank. Okay, Small Industries Development Bank of India. This will give finance to the small scale industries. By this one, those small scale industries may develop. Okay, now what is the second one? Some products which are produced by small scale industries are reserved only to the small scale industries. Those products will not be produced by the large scale industries. So by this one, the small scale industries యొక్క డెవలప్మెంట్ అనేది కంటిన్యూగా ఉంటుంది అనే విషయం మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, సిక్ ఇండస్ట్రీస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిక్ ఇండస్ట్రీస్? What is a sick industry? If a firm, if a company, if an industry is getting losses continuously,
then that industry is called as sick industry. So for the development of these sick industries or to revive these sick industries, are you understanding my point? To revive the sick industries, the government established a new association, that is BIFR, Board for Industrial Financial Reconstruction. This BIFR will take care of these sick industries of the private sector. Maybe BIFR will give or will allow for the finance, or BIFR may give plans or suggestions to get profits in those sick industries. Okay, so BIFR will take care of these sick industries. Okay, then what is the ninth one? FERA. Okay, start. Yeah. What is FERA? Foreign Exchange Regulating Authority or Regulating Agency. Okay, in this FERA, the people are not free to exchange their foreign exchange from one currency to other currency. అంటే ఏంటి, మన దగ్గర ఉన్న రూపీస్ని డాలర్లోకి మార్చుకోవాలంటే ఫెరా అనేది అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. అదేవిధంగా మన దగ్గరికి వచ్చిన ఫారిన్ కరెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయంలో మనం క్లియర్గా ఆర్బీఐకి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ని గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా రెగ్యులేట్ చేస్తూ ఉన్న ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది గ్లోబలైజేషన్ అనే పాలసీకి ఆపోజిట్ కాబట్టి ఈ ఫెరా చట్టాన్ని సవరించడం అనేది జరిగింది. సో దాని ప్లేస్లో ఇంకో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు, దట్ ఈస్ ఫెమా, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇందులో ఫెమాలో ఏం చేస్తారంటే జస్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎలా వచ్చింది అనేది అడుగుతారు తప్ప అది దాన్ని గవర్నమెంట్కి సరెండర్ చేయాలనే పాయింట్స్ అనేవి ఇందులో ఉండవు. ఓకేనా? సో ఫెరా ఈజ్ కన్వర్టెడ్ టు ఫెమా. దెన్ ద లాస్ట్ వన్, రూపీ కన్వర్జేషన్. రూపీ కన్వర్జేషన్ ఏ విధంగా అంటే if an exporter is earning foreign currency by exporting his goods or services, then that exporter should surrender those foreign exchange to the RBI. Okay, RBI will arrange him Indian rupees. Okay, అంటే ఇక్కడ చూడండి, మీరు ఒక ఎక్స్పోర్టర్ తను సంపాదించిన ఫారిన్ కరెన్సీ, డాలర్ కావచ్చు, ఎన్, మార్క్, ఏదైనా కానీ కరెన్సీని దాన్ని ఆర్బీఐకి అప్పచెప్పి ఆర్బీఐ నుంచి రూపీస్ని తీసుకునేది. సో ఇక్కడ ఒక ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది ఎక్స్పోర్టర్కి. ఏంటిది అంటే అతడు మార్కెట్లో తను ఫారిన్ కరెన్సీని అమ్ముకోవచ్చు ఫ్రీగా. అంటే మార్కెట్లో ఉన్న మార్కెట్ ప్రైస్ దగ్గర తన యొక్క డాలర్స్ని అమ్మొచ్చు, అదేవిధంగా తనకు అవసరమైతే డాలర్స్ని కొనుక్కోవచ్చు. దీన్నే మనం ఏమంటామంటే కన్వర్జేషన్ ఆఫ్ ది రూపీ అని చెప్పుకుంటాం. అది అయితే స్టార్టింగ్లో పార్షియల్ కన్వర్జేషన్కి ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు ఫుల్ కన్వర్జేషన్కి కూడా ఛాన్స్ అనేది ఉంది. స్టాప్. ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ థర్డ్ యూనిట్లో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఎల్పిజి పాలసీ. ఓకే, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ థర్డ్ యూనిట్లో మనం గమనించే ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎల్పిజి పాలసీ. LPG policy is introduced in India in 1991 as new economic policy. New economic policy లో భాగంగా 3 aspectsని మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. వన్ ఈజ్ లిబరలైజేషన్, సెకండ్ వన్ ఈజ్ ప్రైవేటైజేషన్, థర్డ్ వన్ ఈజ్ గ్లోబలైజేషన్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్ అండ్ what are the merits and demerits we should discuss. Okay, the first one is liberalization. Okay, what is liberalization? When a private people or private firm is going to establish a new industry in India, it should take the permission from the government. This is called as license. Okay, but before the 1991 there is a number of obstacles to establish a new industry. That is why the government introduced liberalization policy. ఈ లిబరలైజేషన్ పాలసీలో భాగంగా ఏంటిదంటే అంతకుముందు ఉన్న లైసెన్సులు తీసుకోవడం అనే పాయింట్స్ అనేది కాకుండా ఈజీగా ఫ్రీగా ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే
a private people can establish any firm or any industry at any place with any investment. Okay, there is no restriction to establish a new industry in India, especially in chemical industries or pollution creating industries should take the permission or should take license from the government. Other industries are free to establish at their own way. Okay, అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే ఒక పొల్యూషన్ క్రియేట్ చేసే ఇండస్ట్రీ కాకుండా వేరే ఏ ఇండస్ట్రీస్నైనా మనం ఇండియాలో ఎక్కడైనా పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు అనే విషయంలో మనకు లిబరలైజేషన్ అనేది ఛాన్స్ ఇస్తుంది. ఓకే, అయితే లిబరలైజేషన్లో భాగంగా ఏం చేస్తున్నామంటే MRTB యాక్ట్ను మనం అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఓకేనా, MRTB యాక్ట్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫెరా యాక్ట్ను కూడా అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా బిగ్ ఇండస్ట్రీస్కి కొత్త ఇండస్ట్రీస్ని పెట్టుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ద సెకండ్ వన్ ఈజ్ privatization. What is privatization? The management of the public sector undertakings should be given to the private sector. అంటే గవర్నమెంట్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ని తగ్గించి ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ని పెంచడం. ఓకే, సో ఇందులో ఏమంటే అప్పటి వరకు పబ్లిక్ సెక్టార్లో ఉన్న వివిధ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉంటాయి కదా, కంపెనీస్, వీటిలలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ని ప్రైవేట్ సెక్టార్కు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్ ఇంక్రీజ్ అవుతుంది, పబ్లిక్ సెక్టార్ యొక్క రోల్ డిక్రీజ్ అవుతుంది. సో what is the main aim of the privatization? Reducing the importance of public sector and increasing the importance of private sector. So this is the policy of privatization. Okay, the third one is globalization. ప్రైవేటైజేషన్లో కొన్ని మెరిట్స్ కూడా ఉంటాయి. ఏంటివి మెరిట్స్? ఫస్ట్ మెరిట్ ఏంటంటే ద గవర్నమెంట్ ఈజ్ ఫ్రీ టు నాట్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అండ్ గవర్నమెంట్ కెన్ ప్రైవేటైజేషన్స్ వల్ల కొన్ని మెరిట్స్ ఉంటాయి, కొన్ని డిమెరిట్స్ ఉంటాయి. మెరిట్స్ ఏంటివి? గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఇక నుంచి ఉండదు. సో అక్కడ మనకు అమౌంట్ మిగులుతుంది కదా గవర్నమెంట్కి, ఆ మిగిలిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం ఖర్చు చేయొచ్చు. ఇది ఒకటి. రెండవది ఏంటిదంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ప్రాఫిట్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, లాసెస్ లేకుండా వాళ్ళు ఇండస్ట్రీస్ని రన్ చేయగలుగుతారు అనమాట. అంతే కొన్ని డిమెరిట్స్ కూడా ఉంటాయి. వాట్ ఆర్ ద డిమెరిట్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్? జనరల్లీ ప్రైవేట్ సెక్టర్ విల్ రన్ ఆన్ ప్రాఫిట్ మోటో. దే డోంట్ వాంట్ టు టేక్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. సో ఇక్కడ వెల్ఫేర్ అనేది, పీపుల్ వెల్ఫేర్ అనేది డిక్రీజ్ అవుతుంది. జస్ట్ వాళ్ళు ప్రాఫిట్స్ కోసం మాత్రమే వర్క్ చేస్తారు. సెకండ్ థింగ్ ఏంటిదంటే బ్యాక్వర్డ్ ఏరియా, దే డోంట్ ఎస్టాబ్లిష్ దేర్ ఇండస్ట్రీస్ ఇన్ బ్యాక్వర్డ్ ఏరియాస్. దీనివల్ల ఏమవుతుంటుంది, బ్యాక్వర్డ్ ఏరియాస్ అన్నీ కూడా లాసెస్ ఇంకా బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో దీనివల్ల రీజనల్ ఇన్బ్యాలెన్సెస్ అనేవి ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్రైవేట్ సెక్టర్ వల్ల వచ్చే మెరిట్స్ మరియు డిమెరిట్స్. థర్డ్ వన్ ఏంటిది? గ్లోబలైజేషన్. ఓకే, గ్లోబలైజేషన్లో భాగంగా ఏంటిదంటే we can export or we can import freely goods and services. మన కంట్రీ నుంచి మన వేరే కంట్రీకి గూడ్స్ని ఫ్రీగా, అంటే వితౌట్ రిస్ట్రిక్షన్స్ వీ కెన్ ఎక్స్పోర్ట్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. వితౌట్ రిస్ట్రిక్షన్స్ వీ కెన్ ఇంపోర్ట్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. అదేవిధంగా ఫారెన్ నుంచి ఎవరైనా వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ని పెట్టే ఛాన్స్ అనేది గ్లోబలైజేషన్ ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మన కంట్రీ కూడా వేరే కంట్రీస్లోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్స్ అనేది ఈ గ్లోబలైజేషన్ అనేది కల్పిస్తుందన్న. అదేవిధంగా ఫారినర్స్ వచ్చి ఇక్కడ వర్క్ చేయొచ్చు, మనం కూడా వేరే కంట్రీస్కి వెళ్ళి వర్క్ చేయొచ్చు. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రీగా చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి ఫ్రీగా వర్క్ చేయవచ్చు. సో ఈ విధంగా
we are going to reduce the restriction between the country to one country to other country. This is the aim of globalization. ఓకే, ఈ గ్లోబలైజేషన్ కోసం మనం ఏం చేయడం జరిగింది, ఫెరా యాక్ట్ని అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ అథారిటీకి సంబంధించిన కొన్ని చేంజెస్ తీసుకొచ్చి ఈ ఫెరాకి బదులుగా ఫెమాని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మనం మన కంట్రీలోకి అలో చేయడం జరిగింది. అంటే ఫారినర్స్ వచ్చి ఇక్కడ డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇండస్ట్రీస్ని పెట్టి గూడ్స్ ప్రొడక్షన్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా మనం రూపీ కన్వర్జేషన్కి కూడా ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది. స్టార్టింగ్లో పార్షియల్ రూపీ కన్వర్జేషన్ ఉంది, ఇప్పుడు ఫుల్లీ కన్వర్జేషన్ ఆఫ్ ద రూపీ ఈజ్ యాక్సెప్టబుల్ ఇన్ ఇండియా నౌ. ఓకే, అంటే మనం ఎర్న్ చేసిన ఫారిన్ కరెన్సీని ఓపెన్ మార్కెట్లో మనం డాలర్కి కానీ ఎన్కి కానీ అదర్ ఫారిన్ కరెన్సీస్లోకి ఎక్స్చేంజ్ చేసుకునే ఛాన్స్ అనేది ఇప్పుడు కల్పించడం జరిగింది. ఈ విధంగా ఎల్పిజి పాలసీలో భాగంగా మన ఇండియాలో న్యూ ఎకనామిక్ పాలసీ ద్వారా ఒక న్యూ ట్రెండ్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇందులో మనకి అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, జస్ట్ ఇట్ ఈస్ అ స్మాల్ టాపిక్, 4 marks క్వశ్చన్, పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్. Sometimes it is asked as a long answer question, but we are thinking that it is a small topic. Public sector and private sector. Okay, ఇండియాలో ప్రైవేట్ సెక్టర్ ఎట్లా ఉంది, పబ్లిక్ సెక్టర్ ఎట్లా ఉంది అనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకే, ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్, ఓకే, after getting independence in 1956 Industrial Resolution gave importance to the public sector instead of private sector. So from that time onwards the government is establishing important and heavy industries in public sector only. Okay, are you getting my point? From 1956 onwards the important and heavy industries are established only in public sector. Okay, so by giving importance to the public sector, the government public sector undertakings are increased from 5 to 243 industries in 1990. If you think about in 1990, there are 243 public sector undertakings are there, like ONGC, BHEL, Coal India Limited, IPCL, HPCL, BPCL, NTPC. These are the very important public sector undertakings which are run by central government or state government. Okay, and after that, if you think about the new industrial policy or new economic policy of 1991, that policy gave importance to the private sector. So what is the main point of the 1991 policy? Giving importance to the private sector and reducing importance to the public sector. So by that, after 1991 in India the private sector is increased drastically. So now it is very important. If you think about the share of public sector and private sector, 60% of the share is owned by private sector. That means the majority share is under private sector. Okay, we can give an example for private sector. What are those? Maruti Suzuki, Reliance Industries, okay, Tata Motors, like this. Okay, these are the important private sector undertakings. Okay, so you should you should understand what is public sector and what is private sector. If the question is asked in long answer question, you should elaborate these points in depth. Okay, thank you.